మీరు చెప్పేది 2014 19 చంద్రబాబు పాలన వర్సెస్ 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలన మధ్య ఉన్న తేడా చెప్తున్నామండి. అంతకుముందు కూడా ఈ స్కేల్లో జరగలేదు. అయితే కంపారిజన్ ఈజ్ అన్ఫెయిర్ అండి. అంతకుముందు సంవత్సరాలు ఎందుకంటే యునైటెడ్ స్టేట్ మనం కంపేర్ చేసుకోవటం కష్టం అవుతుంది. బట్ యునైటెడ్ స్టేట్లో కూడా 4 పోర్టులు ఎప్పుడు ఒకసారి డెవలప్ చేసుకోలేదండి మనం. అది కాకపోతే ప్రైవేట్ పోర్ట్స్ పబ్లిక్ పోర్ట్స్ కూడా మనం డెవలప్ చేయలేదు అంతకుముందు యునైటెడ్ స్టేట్లో కూడా. సో అంతకుముందు రోజులతో కంపేర్ చేసుకోవడం కొంచెం అధర్మం అండి. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న స్టేట్ అఫైర్స్, రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనం డివైడ్ అయిన తర్వాత పోల్చుకుంటే అంతకుముందు పోల్చుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉన్నది, నేషనల్ హైవేస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎస్, కొంత డెఫినెట్గా జడ్పీ రోడ్లు, స్టేట్ హైవేస్ కొన్నిటికి కావాల్సినంత రిసోర్సెస్ ఇవ్వలేక కొన్ని జిల్లాలలో డెఫినెట్గా అప్గ్రేడ్ చేయలేకపోయారు, అనుకున్నంత ఇదిగా చేయలేకపోయారు. కానీ బట్ మిగతా రోజుల్లో పోలిస్తే, మిగతా అన్ని సెక్టర్స్తో పోలిస్తే డెఫినెట్గా ఇవన్నీ చేయగలిగారు. ఇవన్నీ చేసినప్పుడు ప్రజలంత మూర్ఖులా, ప్రజలంత గుర్తించరని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? కేవలం మనం ఏదో మన సొంత మీడియాని పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే జనాలు నమ్ముతారు అని అనుకుంటే అది అవాస్తవం అవుతుంది అని చెప్పేదే నా నమ్మకం అండి. ఎప్పుడైనా ప్రజలు మరీ అంత బ్లైండ్గా వెళ్ళరు, తప్పనిసరిగా వాళ్ళకి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఆలోచిస్తారు. అంటే తెలుగుకి ఇంగ్లీష్ను రుద్దుతున్నారు, మాతృభాషను తెలుగు భాషకు దూరం చేశారనేది ఒక విమర్శ. అలాగే వాలంటీర్ల వ్యవస్థ అనేది వాళ్ళు రౌడీల్లాగా తయారు, ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు అనేది అది ఒక 2 విమర్శలు ఉన్నాయి. 3, ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు ఫ్యాకల్టీ ఎంతవరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది 3. దీనికి మీరు ఏం చెప్తారు? ఇంగ్లీష్ మీడియంను బలవంతంగా రుద్దటము అనే క్రిటిసిజము ఎవరైతే మనకి మాతృభాషలోనే మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకునేటటువంటి నమ్మకం ఉన్నటువంటి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేటటువంటి క్రిటిసిజమే. రుద్దటము అంటే ఇక్కడ ఆప్షన్ మీకేంటి, మీరు ఇంగ్లీష్లో చదువుకుంటారా, తెలుగులో చదువుకుంటారా? మనము బలవంతంగా మాతృభాషలో నేర్పడం కూడా అన్యాయమే కదండి. ఆప్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా. పిల్లలు లేదు మేము ఇంగ్లీష్లో నేర్చుకుంటాం, మాకు ఇంగ్లీష్లోనే మాకు భవిష్యత్తు ఉంది అని అంటే అల్టిమేట్గా దాన్నే హానర్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కదా. అన్యాయం జరిగిందని అన్న విమర్శకి మీరు అదే నాకు అర్థం కాదు. అదే ఇంతకుముందు తెలుగులో చదువుకున్నందువలన, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నందువలన ఇద్దరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి సో ఎవరి సామర్థ్యం కోల్పోయారు, ఎవరి సామర్థ్యం పెరిగింది అనేది మనం తప్పనిసరిగా ఎగ్జామిన్ చేయొచ్చండి. ఇంగ్లీష్ కొలమానంగా పెట్టుకోకుండా ఎగ్జామిన్ చేయొచ్చు. అది ఆ తెలుగును ఒక పక్క ఆప్షన్, సెకండ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి కదా. ఇంగ్లీషు మీడియంలో ఇస్తున్నంత మాత్రం చేత నేను అనుకోవటం తెలుగుని నెగ్లెక్ట్ చేస్తున్నాను అని చెప్పి నేను అనుకోను. నెంబర్ 1. నెంబర్ 2, అల్టిమేట్గా చాయిస్ షుడ్ బి లెఫ్ట్ టు ది చైల్డ్ అండ్ ఫ్యామిలీ. అంతేగాని బలవంతంగా ఇంగ్లీషు మీడియం నేర్చుకున్నందువలన తెలుగు అన్యాయం జరుగుతుంది అంటే అసలు అర్బన్ ఏరియాలో ఈరోజు తెలుగు మీడియం మామూలుగా వాళ్ళు ఈ సైకాలజిస్టు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్టు వీళ్ళంతా కూడా ఒక 10, 11, 13 ఆ వయసు వరకు కూడా మాతృభాష లేదా స్థానిక భాషలో గన సిలబస్ కానీ ఉంటే వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మాట్లాడే భాష, చదువుకునే భాష ఒకటైతే మంచిది అనేది వాళ్ళ ఉద్దేశం అండి. తప్పనిసరిగా దాన్ని కాదని లేము, సైంటిఫిక్ అవుట్పుట్ అయింది. కానీ ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఏం జరుగుతుంది? ఎవరన్నా అసలు తెలుగు మీడియంలో నేర్చుకుంటున్నారు. మా పిల్లలు ఇద్దరికీ తెలుగు రాయటం రాదండి, మాట్లాడగలరు కానీ తెలుగు రాయలేరు, తెలుగు చదవలేరు. ఎవరన్నా, నేను కాదండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు కానీ, ఎమ్మెల్యేస్ పిల్లలు కానీ, ఎంపీల పిల్లలు కానీ, నాయకుల పిల్లలు కానీ, బిజినెస్ పీపుల్ పిల్లలు కానీ, ఇండస్ట్రియల్ పిల్లలు కానీ అందరూ కూడా టౌన్లో పెద్ద స్కూల్స్కి వెళ్తున్నారండి. ఇక్కడ చిరక్ అంటాము, ఓక్ రిడ్జ్ అంటాము, డిపిఎస్ అంటాము, పెద్ద స్కూల్స్కి అట్లా అడ్మిషన్స్ కోసం పైరవీలు మన దగ్గరకు వస్తుంటారు. సార్ కొంచెం ఒక మాట చెప్పండి అని చెప్పి. ఈ స్కూల్స్ ఎక్కడా లేనటువంటిది తెలుగు. అంటే మీ పిల్లలు చదువుకుంటే ఏమీ కానటువంటి తెలుగు
ఒక పేదవాడికే ఎందుకు వర్తించాలి అనేది అంటే తెలుగు ఒక భాష ఒక సబ్జెక్టుగా ఉండటం అనేది కంపల్సరీగా ఉంటుంది ఉండాలి. అది ఉంటుంది. ఇంట్లో మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా ఏది ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నా 2 సబ్జెక్టులు నేర్చుకున్నా దాంట్లో పికప్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. అది నేను అంటుంది మీకు ఒక న్యాయము, వేరే వాళ్ళకు ఇంకొక న్యాయము, అది ఆ విధంగా మాట్లాడటం ధర్మమా? అంటే ఇది తీసుకురావటం కూడా, ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ బేస్ చేసుకొని చేసింది కదా. ప్రజల డిమాండ్, ప్రజలు మేము ఆ క్వాలిటీ ఏదైతే మీ డబ్బులున్న వాళ్ళు చదువుకుంటున్నారో అది మేము చదువుకోలేకపోతున్నాం బాబు, దానివల్ల మేము వెనకబడిపోతున్నామనే బలవంతమైనటువంటి ఫీలింగ్ అండి వాళ్ళది. డబ్బులున్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు, మాకు డబ్బు లేదు కాబట్టి మేము వాళ్ళతో సమానంగా పోటీ పడలేకపోతున్నటువంటి భావం, ఆ భావాన్ని తీసివేయవలసిన బాధ్యత మందండి. అంటే ఈ ఫ్యాకల్టీ ఎంతవరకు వాళ్ళు అప్డేట్గా ఉంది? డెఫినెట్ అంటే నేను 100% వాళ్ళు ఈరోజు దీనిలో సమర్థవంతంగా బ్రహ్మాండంగా టీచింగ్ చేయగలరని నేను చెప్పలేనండి. దానిలో కూడా గ్రెడేషన్, కొంతమంది బాగా పికప్ చేశారు, ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బాగా చెప్తున్నారు, కొంతమంది కొంత వెనకబడి ఉన్నారు అని. ఇటువంటి ఒక మౌలికమైన ప్రయత్నం జరిగినప్పుడు ఓవర్ నైట్ 1 సంవత్సరంలో ఏదో అంత పర్ఫెక్ట్ అయిపోతారా అనుకోవటం ధర్మం కాదండి. బేసిక్గా ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్పెక్టేషన్. బట్ వన్స్ యూ స్టార్ట్, ఈరోజు 10% పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్కి ఇంకా 20% యాడ్ అవుతారు. అలా 3-4 సంవత్సరాల్లో దే విల్ బి అబ్సల్యూట్లీ నో లెస్ దాన్ ఎనీ ప్రైవేట్ మీడియం స్కూల్. ప్రైవేట్ మీడియంలో ఈరోజు టీచ్ చేసేవాళ్ళు అసలు దే ఆర్ నాట్ యాజ్ క్వాలిఫైడ్ అండి. దాంట్లో అసలు బీఎడ్ ఉన్న వాళ్ళు ఎంతమంది, కంపారిటివ్గా డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ అండి చాలా చోట్ల, మనం అంతంత ఫీజులు కట్టినా కూడా. అటువంటప్పుడు వాళ్ళకంటే బెటర్ క్వాలిఫైడ్ పీపుల్ తొందరగా పికప్ అయ్యి వాళ్ళకంటే చక్కగా చెప్పరని అనుకోవటం కూడా కరెక్ట్ కాదండి. సో ఆ ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం జరుగుతున్నటువంటి ఎఫర్ట్ అండి అది. తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థ, అది వాలంటీర్ల వ్యవస్థ అనేది నేమ్లోనే ఉంది కానీ ఇట్స్ ఏ వాలంటీర్ సిస్టమ్. అంతకుముందే నేను అన్నాను, ఒరిజినల్గా ఊరక కూర్చోబెట్టి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎలవెన్స్ ఇచ్చే బదులు మనము కొంతమందిని సంఘ సేవకి, సోషల్ సర్వీస్కి ఉపయోగించి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య బ్రిడ్జ్ లాగా తయారు చేసుకుని వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే 5,000 6,000 ఇస్తే బాగుంటుంది కానీ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అండి. అది దేశం మొత్తం కూడా అప్రిషియేషన్ బాగా వచ్చిందండి. చాలా అద్భుతంగా వీళ్ళు డెలివరీ చేస్తున్నారు అనేది ఈరోజు మనం సర్వే చేసినా కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ప్రతి వ్యవస్థలో ప్రతి గ్రూపులో కూడా ఒకళ్ళు ఇద్దరు ఎర్రెంట్స్ ఉంటారండి. ఎవడో ఒకడేదో చేశాడని వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు అంటాం ఇబ్బంది. అట్లయితే ఎంతమంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు లేవు, ఎంతమంది మర్డర్ కేసులు, రేప్ కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే అంటేనే వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళు దుర్మార్గులు, మనకు ఎమ్మెల్యే వ్యవస్థ వద్దు అని చెప్పి మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే. ఎమ్మెల్యేస్ కంటే తప్పులు చేసిన వాళ్ళు, క్రిమినల్ కేసులు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? డెఫినెట్గా ఉద్యోగస్తులైనా వాలంటీర్లైనా ఇంకొకళ్ళు వాళ్ళతో పోలిస్తే పర్సంటేజ్ తక్కువ. డెఫినెట్లీ మచ్ లెస్ అండి పర్సంటేజ్. మీరు పోలీస్ రికార్డులో చూడండి, మచ్ లెస్. అటువంటిప్పుడు సో ఇదంతా క్రిమినల్సే కాబట్టి ఎమ్మెల్యేస్, మాకు ఎమ్మెల్యే వ్యవస్థ వద్దు, మాకు ప్రజాప్రతినిధులు అక్కర్లేదు అని రోడ్డు మీదకి రండి. మంచి రివల్యూషన్, బ్రహ్మాండమైన కొత్త మార్పు ఏదైనా తీసుకుంటే నేను కూడా జాయిన్ అవుతాను, రండి, మనకి ఈ వ్యవస్థ వద్దు, కొత్త వ్యవస్థ తీసుకొద్దాము, ఆల్టర్నేటివ్ ప్రొజెక్ట్ చేయండి, ఈ ఎమ్మెల్యే వ్యవస్థ తీసేసి మనం కొత్తగా ఇది పెట్టుకుందామని చెప్పి రండి, అందరం జాయిన్ అయ్యి మార్పు తీసుకొద్దాం. అది అంతేగాని ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఇద్దరు సరిగా చేయలేదు అని చెప్పి అది బ్లేమ్ పెట్టుకుని వీళ్ళ వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, కాబట్టి ప్రజలు గవర్నమెంట్ మీద విశ్వాసం పెంచుకుంటారు. అది జరగకూడదు కాబట్టి వీళ్ళంతా దొంగలే, వీళ్ళంతా మంచివాళ్ళు కాదు అనేది మనము ప్రొజెక్ట్ చేయాలి అనే ప్రయత్నం అండి. అంతకుముందు జన్మభూమి కమిటీలని పెట్టారు. ఎవరండి వాళ్ళు? మీ పార్టీ వాళ్ళే కదా. అంటే ఆ రోజు జన్మభూమి కమిటీలన్నీ కూడా దేశ సేవ చేసిన కమిటీల, ఇంతకంటే వరస్ట్గా ఏడిపించారు కదా జనాల్ని డబ్బులు వసూలు చేసుకుంటూ. కానీ ఎక్కడా కూడా వాలంటీర్ డబ్బులు వసూలు చేస్తున్నాడు అనేది నేను వినలేదండి, పెద్దగా ఎలిగేషన్స్ కూడా వినలేదు. ఆ రోజు మొత్తం కరప్షనే కదండి. సో మళ్ళీ నేను జన్మభూమి కమిటీలు పెడతాము,
మాకు వాలంటీర్లు వద్దు అనేది మీ ఆలోచన అయితే ఇక అది ప్రజలే డిసైడ్ చేయాలండి. మళ్ళీ జన్మభూమి కమిటీలు కావాలా, వాలంటీర్ వ్యవస్థ కావాలా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను అనేది అంటే మీరు ఒక వ్యవస్థను క్రిటిసైజ్ చేసేటప్పుడు ప్రజల ముందుకు వెళ్ళండి. ఈ వాలంటీర్ వ్యవస్థని వస్తే రద్దు చేస్తాం, వీళ్ళు ఉండటానికి లేదు, ఫలానా కారణాలతోటి మేము ఫలానా వ్యవస్థను పట్టుకొస్తాం. ఎందుకు అంటే వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు ఇంతకుముందు, వాళ్ళ చేత పని చేపిస్తాం. ఈ విద్యా వ్యవస్థను మార్పు చేస్తాం, విద్యా వ్యవస్థ వద్దు. ఈ ఆరోగ్య వ్యవస్థను మార్పు చేస్తాం, ఈ వాలంటీర్ వ్యవస్థను మార్పు చేస్తాం, ఈ సెక్రటేరియట్లు రద్దు చేస్తాం. మేము వచ్చి మొత్తం ఈ విధంగా కార్పొరేటైజ్ చేస్తాం, ప్రైవేట్ చేస్తాం అని చెప్పిన ఒక ఆల్టర్నేటివ్ ఎజెండాతో రా. ప్రజలు డిసైడ్ చేస్తారు అది మంచిదా కాదా అనేది. ప్రజలు డిసైడ్ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వీడు దుర్మార్గుడు వాడు మంచివాడు అనుకుంటే అది అంటే ప్రజలే డిసైడ్ చేస్తారు నిజంగా వాళ్ళు దుర్మార్గులా మీరు దుర్మార్గులా అనేది నా నమ్మకం అండి.